నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ, లోకల్ లీడర్ ఛానల్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేలా అడుగుతున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటనే విషయాలను మనతో పాటు చర్చించడానికి శ్యామ్ గౌడ్ గారు ఉన్నారు. శ్యామ్ గౌడ్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో నిజంగా ఇక్కడ చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే భువనగిరి నియోజకవర్గంలో గతంలో కంటే 40 సంవత్సరాల తర్వాత గెలిచింది. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కుమ్మమనేని కుమార్ రెడ్డి గారిని గెలిపించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఎందుకు ఓటేయాలి, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గుర్తించారు ఆయనని? గతంలో 4 నెలల కింద జరిగిన ఎన్నికలను చూసినట్లయితే మా అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఎన్నికల్లో భాగంగా భువనగిరి అసెంబ్లీ, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఇక్కడ భువనగిరి గడ్డపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా లేని సమయం అది. అయినా కానీ ఒకసారి ఓడిపోయినా కానీ మా ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రజల్లో అలాగే సేవ చేసుకుంటూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండుకుంటూ గత ఎన్నికల్లో ధీటుగా సమాధానం చెప్పి బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది. గత ఎన్నికల్లో చూస్తే బీబీనగర్ మండలంలో కూడా అప్పటి వరకు 2 పర్యాయాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను ఎదుర్కొని వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళ పరిపాలన వైఫల్యం ఇవన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళి మేము గ్రామాన యువకులు ప్లస్ సీనియర్లు అందరం కలిసి ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు బ్రహ్మాండంగా మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మీకు ఓటేసి మేము గెలిపిస్తామని వాళ్ళు ఏదైతే చెప్పారో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే బీబీనగర్ మండలంలో 5,000 పైచిలకు మెజార్టీతో మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు ఇవ్వగలిగాం. ఎలాంటి వ్యూహాలు చేశారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి బలమైన హామీలు ఇచ్చారు? ఏం చెప్పారు అసలు? వాస్తవానికి వ్యూహం అంటే అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ ఉన్నా కానీ మాకు ఎవరైతే ఉన్నారో మేము అందుబాటులో ఉన్న నాయకులందరినీ కలుపుకొని, యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎన్ఎస్వీఐ సీనియర్ నాయకులను అందరినీ కలుపుకొని పగడ్బందీగా మేము ప్రజలకు అందుబాటులో ఉండి ఏం చేశాము, టీఆర్ఎస్ ఏవైతే హామీలు ఇచ్చిరో అవి ఎలా విఫలమైనాయి అని చెప్పేసి ప్రజలకు వివరించి మేము ప్రజల నుంచి ఓట్లు రాబట్టగలిగాం. అన్న, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజంగా 6 గ్యారంటీల విషయంలో కూడా చాలామంది అపోహలు చెప్తున్నారు. లేకుంటే అపోహలు అనుకోవచ్చా, నిజంగా వాస్తవాలు అనుకోవచ్చా? 6 గ్యారంటీల్లో వాస్తవం లేదు, నిజంగా కేవలం ఏదో అడపదడప 2 మాత్రమే అమలైనవి, మిగతాయి మాత్రం అలాగే ఉన్నాయి అని చెప్పేసి అని దీని గురించి మీరేం చెప్తారు? 6 గ్యారెంటీల విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి వర్యులు రాగానే మొదటి సంతకము ఏదైతే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఈ రెండింటి మీద ఇమీడియట్గా సంతకం పెట్టి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిండు. అదేవిధంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఏది గృహలక్ష్మి కావచ్చు, మన ఉచిత కరెంటు కావచ్చు, ఏదైతే గ్యాస్ కావచ్చు, ఇవన్నిటి గురించి ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా సమయం అవసరం. అప్లికేషన్ తీసుకొని ఏదైతే ఇంప్లిమెంట్ చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ప్రజలకు అందరికీ తెలుసు ఎన్నికల కోడ్లో మనం ఎలాంటి హామీలు నెరవేర్చలేము. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఉచిత కరెంటు బిల్లు కూడా సక్సెస్ చేసిరు, అదేవిధంగా గ్యాస్ కూడా సక్సెస్ చేసిండు. అక్కడక్కడ ఆధార్ కార్డు మొబైల్ అప్డేట్ కాని వాళ్ళకు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ఉచిత కరెంటు గ్యాస్ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. అదేవిధంగా కంపల్సరీ రైతు భరోసా ఏదైతే రైతు బంధు ఇంతకుముందుకు ఇచ్చిరో ఆ రైతు భరోసా నేను కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఆల్మోస్ట్ అందరికి కూడా రైతు భరోసా నిధులు అందరికీ ఇచ్చేసిండు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి కూడా ఎన్నో ఆచరణకు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి 10 సంవత్సరాలు పభ్యం గడిపారు. ఎందుకంటే దళితులకు 3 ఎకరాలు కావచ్చు, డబల్ బెడ్రూమ్ కావచ్చు, ఇలాంటి అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్, కొత్తగా భర్త చనిపోతే మళ్ళీ భార్యకు పెన్షన్ అనేది ఇవ్వలేదు ఇంతవరకు, ప్లస్ ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. 10 సంవత్సరాలు పబ్బం గడిపారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. వస్తూనే పార్టీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 6 గ్యారంటీల పథకం పైన దృష్టి పెట్టిండు. 100% 6 గ్యారంటీ పథకాలు అమలు కంపల్సరీ చేస్తాడని నమ్మకం ఉంది మాకు. ముఖ్యంగా ఈ ఏరియా మొత్తం భువనగిరి మూసి పరివాహక ప్రాంతం, మూసితో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశీ పర్యటన చేసి బయట దేశాల్లో మూసీ నదిని ఏదైతే మూసీ కాలువలు అయితే ఏదైతే శుద్ధి చేస్తారో ఆ టెక్నిక్ అంతా ఇక్కడ తీసుకొచ్చి
ఇమ్మీడియట్గా మన మూసీ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి మూసీ ప్రక్షాళనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అదే కనుక జరిగితే మా ఈ మూసీ పరివాహక ప్రాంతం వ్యవసాయ రంగంలో మిగతా రంగాల్లో చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మా ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వస్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ఎలాంటి వ్యూహం చేస్తున్నారు, నిజంగా ఎలాంటి ముందు తీసుకెళ్తున్నారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన ఎంతో గుర్తింపు పొంది రాష్ట్రకు రాహుల్ గాంధీ దగ్గర కూడా అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తి. అదేవిధంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టిండో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు వెన్నంటూ ఉండి పార్టీ అభివృద్ధిలో ఆయన ఎన్నో మీరు చూశారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు. అయినా అవన్నీ భరించి ఆయన చాకచక్యంతో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిండు. ఇవాళ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు అటువంటి వ్యక్తిని ప్రజల్లో ఉండి ఎప్పుడు సమయం ఇచ్చి ప్రజల మేలుగోరే వ్యక్తిని రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయి గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా పంపిస్తే ఆయన అనునిత్యం ప్రజల్లో ఉండి, ఎందుకంటే ఆయనకున్న సంబంధాలు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కావచ్చు, అక్కడ రాహుల్ గాంధీ గారు కావచ్చు, మంచి సంబంధాలు ఉన్నాయి, పోరాట పటిమ ఉంది, ఒక యువ నాయకుడు. కాబట్టి అతను కంపల్సరీ భువనగిరి అభివృద్ధిపై దృష్టి సారిస్తాడని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ అట్టి విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఓటు అభ్యర్థిస్తున్నాం. లాస్ట్ చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఓటర్లకు ఒకటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో విసిగెత్తిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఓన్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇంకా 4 నెలలు కూడా గడవలే. ఈ 4 నెలల్లో ఏదైతే ఆచరణకు సాధ్యమైందో అది చేసి చూపించారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అన్నారు రైతు బంధు ఇయ్యరు, దగ్గర లేవు అన్నారు. అది కూడా రైతు బంధు ఇచ్చేసారు. ప్లస్ ఎలక్ట్రిసిటీ గురించి కూడా క్లియర్ అయిపోయింది. ఉచిత ప్రయాణం అయితే ఎప్పటి నుంచో కంటిన్యూ ఉంది. ప్లస్ గ్యాస్ కూడా రేటు తక్కువ చేసారు, గ్యాస్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ మా ముంగటున్న కర్తవ్యం, మొన్ననే ఖమ్మంలో కూడా ఏంది ఇంటి పథకాలు, గృహ పథకాలు కూడా స్టార్ట్ చేసారు. ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా రేపు ఎలక్షన్ కోడ్ అయిపోగానే మొదటగా ప్లస్ ఊరికి ఎన్నెన్ని ఇళ్ళు కావాలనో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పార్టీలకు సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. రుణమాఫీ విషయంలో అపోజిషన్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 5 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏడికెళ్ళి తీసుకురాబోతున్నాడు, ఎలా చేయబోతున్నారు? నిజంగా ఇప్పుడు గవర్నమెంట్కు అనేది ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది, బడ్జెట్ ఏ విధంగా సమకూర్చుకోవాలి. ఇంతకుముందుకు వాళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి ఒక పనికిరాని ప్రాజెక్టుల మీద వెచ్చించారు. ఇప్పుడు అట్లా కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ముందుగా పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తారు. అసలు ఫస్ట్ పేద ప్రజలకు ఏం కావాలి, విద్య, వైద్యం, ఇటువంటి గ్రామంలో మౌలిక సదుపాయాలను మెయిన్గా దృష్టి పెట్టి ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటా రేపు రానున్న రోజుల్లో టెక్నికల్గా మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానిపై కూడా దృష్టి సారిస్తారు. ప్లస్ మా ముఖ్యమంత్రి వర్యులు మొదటగా చెప్పారు 15th ఆగస్టు లోపల రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇస్తామని. చాలా మంది వాళ్ళలాగా మిత్రులు ఇవన్నీ వసూలు చేసి అప్పులుగా మిగిలించి రైతులను ఇబ్బంది పెట్టేది. ఏకకాలంలో ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ 100% మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈసారి మాకు రాష్ట్రం నుంచి దాదాపు 10, 12, 13 పైగా ఎంపీ సీట్లు సాధించడం అనుకో మేము రేపు రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు పరిగెత్తామని చెప్పేసి మీ అందరూ ఓటర్ మహాశయులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 13 తారీఖు జరగబోయే ఎన్నికల్లో మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.